అసలు ఈ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నాను అంటే చాలా మంది మన వీడియోస్ చూసే వాళ్ళు జొమాటో రైడర్స్, స్విగ్గీ రైడర్స్, ర్యాపిడో ఇట్లాంటివి చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇందులో 12mm LCP డ్రైవర్స్ తో వస్తున్నాయి. ముఖ్యంగా ANC ఇందులో 50 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అల్ట్రా బేస్ మోడ్ ఒకటి తీసుకొచ్చారు. సోనీ LDAC సపోర్ట్ ఉంది, హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది, ఈవెన్ స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. పర్సనల్ EQ మోడ్ తీసుకొచ్చారు. అండ్ ఈ బడ్స్ ఇంకా సేల్ కి రాలేదు. బహుశా 25వ తారీఖు నుంచి సేల్ కి వస్తాయి అనుకుంటా. సేల్ కి రాగానే వీడియోలోనే ఐటమ్స్ ని ట్యాగ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో CMF Buds 2 Plus అండ్ CMF Buds 2 ఈ రెండు TWS యొక్క ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఈ బడ్స్ ని దాదాపు నెల రోజుల పై నుంచి నేను యూస్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైతే నథింగ్ 3A, నథింగ్ 3A Pro ఈ రెండు ఫోన్స్ లాంచ్ అయినా అప్పుడే ఆ ఫోన్స్ తో పాటు నాకు ఈ TWS కూడా పంపించారు. ఆడియో డివైస్ రివ్యూస్ మన ఛానల్ లో పోస్ట్ చేసేటప్పుడు చాలా డీటెయిల్ గా నేను చెక్ చేస్తాను. అలానే ఈ రెండు డివైస్ ని కూడా నా పర్సనల్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూస్ చేశాను. కంప్లీట్ అవగాహనతో చెప్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడున్న మార్కెట్ లో అయితే క్లియర్ గా స్టాండర్డ్ సెట్ చేస్తున్నాయి. ప్రైసింగ్ వచ్చేసి Buds 2 Plus ఇది వచ్చేసి 3300 రూపాయలు పెట్టారు, 3300. అండ్ Buds 2 వచ్చేసి 2700 రూపీస్ పెట్టారు. ఒక 600 కనుక మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే Buds 2 Plus కే వెళ్ళిపోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ప్రతి డిపార్ట్మెంట్ వైస్ ఎవ్రీ టైం ఎలా క్లియర్ గా మీకు రివ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. మహా అయితే ఇంకొక 5-6 మినిట్స్ లో ఈ బడ్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఇచ్చేస్తాను. ప్రైసింగ్ ఆల్రెడీ మీరు చూసారు. ఇప్పుడు ఒకసారి మనం డిజైన్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. రెండింటి యొక్క డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఈ పైన ఏదైతే క్రౌన్ ఉందో దీనికి ఎటువంటి ఫంక్షన్స్ ఇవ్వలేదు. ఇంకా డిజైన్ కంఫర్ట్ వీటి పరంగా మాట్లాడితే CMF Buds 2 Plus ఇందులో రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కలర్ మాత్రం పిక్ చేసుకోమాకండి, దీని మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంది. చూసారుగా నేను అరౌండ్ ఒక నెల రోజుల నుంచి యూస్ చేస్తాను. కొంచెం కలర్ పాడైపోయింది. హీట్ వల్ల కానివ్వండి లేదా పాకెట్స్ లో ఎక్కువ పెట్టుకోవడం వల్ల కానివ్వండి, కొంచెం నేను సరిగ్గా మెయింటైన్ చేయలేదు. కలర్ అయితే తొందరగా పాడైపోయింది. డిజైన్ లో పైన క్రౌన్ కనబడుతుంది కదా, ఇది మెటల్ క్రౌన్. జనరల్ గా Buds 2 Plus లో మీకు మెటల్ తో రాదు, ప్లాస్టిక్ వస్తుంది. CMF Buds Pro 2 ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. బట్ ఈసారి అట్లాంటివి ఏం తీసుకురాలేదు. Buds 2 Plus కి అయితే డిజైన్ కంఫర్ట్ వీటి పరంగా నేను అవుట్ ఆఫ్ 10 9 అయితే ఇస్తాను. దీనికి డిజైన్ అండ్ కంఫర్ట్ పరంగా అయితే అవుట్ ఆఫ్ 10 8 వరకు ఇవ్వచ్చు. ఆ క్రౌన్ ఫంక్షనాలిటీ ఇచ్చుంటే 10/10 ఇచ్చుండేవాడిని. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడదాం. ఈ బడ్జెట్ లో ఈ TWS బడ్స్ ఇచ్చినంత నాయిస్ క్యాన్సిలేషన్ ఫీల్ నాకు వేరే TWS లో అనిపించలేదు. ఇది 50 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అదే Buds 2 మీకు 48 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. జెన్యూన్ గా చెప్పాలంటే ఈ రెండింటిలో Buds 2 Plus లోనే కొంచెం మీకు ప్రీమియం నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్లు అనిపించింది. బయట వచ్చే సరౌండింగ్ నాయిస్ నుంచి మీకు అరౌండ్ 80-85% వరకు నాయిస్ క్యాన్సిలేషన్ చేయగలదు. ఈ బడ్స్ లో చూసుకుంటే మీకు 70% నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. కానీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అన్నట్లు అనిపించింది. బట్ మీరు ఒకవేళ ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు కాల్స్ లాంటివి ఏమైనా తీసుకుంటున్నా కానీ లేదా క్రౌడ్ ఏరియాలో కాల్స్ మాట్లాడుతున్నా, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకున్నా రెండు కూడా సాటిస్ఫై చేస్తాయి. నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా రెండు బాగానే ఉన్నాయి. కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ఉంది. సో దీనికి అవుట్ ఆఫ్ 10 నేను నాయిస్ క్యాన్సిలేషన్ కి 9 వరకు ఇవ్వగలను. అండ్ దీనికి అరౌండ్ 7.5-8 ml అగైన్. అన్నింటికంటే హైలైట్ ఈ TWS లో విండ్ రిడక్షన్ 3.0 తీసుకొచ్చారు. నేను డైలీ యూస్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్. ట్రాఫిక్ లో కానివ్వండి, బండి మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, నేను హెల్మెట్ పెట్టుకొని లోపల TWS పెట్టుకుని కాల్స్ తీసుకుంటూ ఉంటా. ఆఫీస్ వి కానివ్వండి అండ్ ఇక్కడ ఈ వర్క్ పరంగా కానివ్వండి కాల్స్ నాకు వస్తూ ఉంటాయి. స్లోగా వెళ్తూనే మాట్లాడతాను అనుకోండి, అది పక్కకు పెట్టండి. అలానే నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు డ్రైవ్ చేస్తూ కాల్ మాట్లాడమని. జస్ట్ చెప్తున్నాను. ఈవెన్ బండి మీద వెళ్తున్నా కూడా హెల్మెట్ పెట్టుకుంటే క్రిస్టల్ క్లియర్ గా వినపడుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోయినా కానీ క్లియర్ గా కాల్స్ అనేవి మీరు తీసుకోగలుగుతున్నారు. అండ్ అవతల వాళ్ళకు కూడా మన ఆడియో అనేది క్లియర్ గా వెళ్తుంది. 6 HD మైక్స్ ఉన్నాయి దీంట్లో. ఓవర్ స్పీడ్ లో మీరు 100-120 వెళ్ళమాకండి. జస్ట్ నేను చెప్తుంది అరౌండ్ 50-60 స్పీడ్ లో మీరు వెళ్తూ కూడా కాల్స్ అనేవి చక్కగా తీసుకోవచ్చు, నాది గ్యారంటీ. సో నా ఫేవరెట్ ఫీచర్ ఈ విండ్ రిడక్షన్ 3.0 అనేది. కాల్స్ పరంగా నేను అవుట్ ఆఫ్ 10 రెండింటికి 10/10 ఇచ్చేస్తాను. అసలు ఈ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నాను అంటే చాలా మంది మన వీడియోస్ చూసే వాళ్ళు జొమాటో రైడర్స్, స్విగ్గీ రైడర్స్, ర్యాపిడో ఇట్లాంటివి చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఒకసారి కస్టమర్ అడ్రస్ కి వెళ్ళిన తర్వాత కాల్స్ చేసుకోవాలనుకుంటే బండి మీద రన్నింగ్ లో ఉండగానే మాట్లాడతారు. బట్ సరిగ్గా వినపడవు. అక్కడ మీకు నెక్ బ్యాండ్స్ ఒక్కటే దారి అవుతున్నాయి. అలా అక్కర్లేదు. ఈ బడ్స్ యూస్ చేసుకున్నా కానీ మీకు పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ యాప్ సపోర్ట్. నేను నథింగ్ ఫోన్స్ తో పాటుగానే యాపిల్లో అండ్ సామ్సంగ్ ఈ రెండు ఫోన్స్ లో కూడా నేను యూస్ చేస్తున్నా. సీమ్లెస్ కనెక్షన్ ఉంది మీకు. నథింగ్ ఎక్స్ అని చెప్పని యాప్ తీసుకుని వచ్చారు రెండింటికి. అందులోనూ ఈ బడ్జెట్ లో నథింగ్ లాంటి సీమ్లెస్ యాప్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. చాలా స్మూత్ ఉంటుంది. ఇందులో మీకు LDAC మోడ్ ఉంటుంది, ఇందులో మీకు డైరాక్ మోడ్ ఉంటుంది, ఇందులో పర్సనల్ EQ మోడ్ అని చెప్పి తీసుకొని వచ్చారు Buds 2 Plus లో. ఇది చాలా మంచి హైలైట్ పాయింట్. ఈ పర్సనల్ EQ మోడ్ అనేది ట్రెమెండస్ గా వర్క్ చేస్తుంది. ఇందులో మీకు ఆ పర్సనల్ EQ మోడ్ ఉండదు. డైరెక్ట్ డైరాక్ మోడ్ ని మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ యాప్ లోకి వెళ్ళి రెండు TWS లో లో లాగ్ మోడ్ ఉంటుంది, అంటే అల్ట్రా లో లేటెన్సీ మోడ్. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు లేటెన్సీ లేకుండా మీరు గేమ్స్ ఆడుకోవడానికి, అలానే కస్టమైజ్ చేసుకోవడానికి డబుల్ ట్యాప్ ఏంటి, ట్రిపుల్ ట్యాప్ ఏంటి, మన యాక్షన్ ని మనం కస్టమైజ్ చేసుకోవడానికి యాప్ కంట్రోల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ యూనిక్ ఫీచర్ ఏంటంటే డైరెక్ట్ ChatGPT తో ఓపెన్ అయ్యే ChatGPT తో వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యారు. బడ్స్ లో నుంచే మీరు ChatGPT క్వశ్చన్స్ అడగొచ్చు అండ్ అది ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్ లో ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ వైస్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు మాక్సిమం కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ కాంటెంట్ మీకు నచ్చి వస్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మెజారిటీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. మన టార్గెట్ 200K 300K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది ఇయర్లో.
సో మీరు కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా రీచ్ అయిపోతాం. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ CMF Buds 2 Plus గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ స్టూడియో క్వాలిటీ సౌండ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. జనరల్ గా సౌండ్ క్వాలిటీ అనగానే హెవీ బేస్, థంపింగ్ బేస్ ఇచ్చేయడం, అదే పాయింట్ ఆఫ్ టైమ్ లో వోకల్స్ అవి వింటున్నప్పుడు కొంచెం డిస్టార్ట్ అవ్వడం, ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఈ బడ్జెట్ లో. బట్ దీంట్లో ఏంటంటే స్టూడియో క్వాలిటీ అనే పదాన్ని నేను అందుకే వాడాను. అటు బేస్ లిమిట్ లో థంపింగ్ బేస్ వస్తుంది, అలానే మీకు చెవులు మరి డ్యామేజ్ చేసేంత ఉండదు, అలాంటి డిస్టార్ట్ చేసేంత ఉండదు. వోకల్స్ కి, ఇన్స్ట్రుమెంట్స్ కి ఎక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా డ్యూయల్ డ్రైవర్స్ ఉంటే ఎట్లా అయితే ఉంటుందో మీ సౌండ్ క్వాలిటీ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. కానీ దీంట్లో డ్యూయల్ డ్రైవర్స్ లేవు, 12mm LCP డ్రైవర్స్ ని యూస్ చేశారు. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ సౌండ్ వస్తుంది. ఇందాక చెప్పినట్లు ఆల్మోస్ట్ స్టూడియో క్వాలిటీ సౌండ్ అనుకోండి. మంచి అకోస్టిక్స్ దీంట్లో యూస్ చేశారు. అండ్ అలానే సోనీ LDAC సపోర్ట్ కూడా ఉంది. బై డిఫాల్ట్ ఇది ఆన్ లో ఉంటుంది. AC కోడాక్ ని మీరు ఆన్ చేసి పెట్టుకోవచ్చు, లేదా LDAC మోడ్ ని యూస్ చేయొచ్చు. హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ట్రెమెండస్ ఆడియో క్వాలిటీ. నేనైతే సింపుల్ గా 2 టర్మ్స్ ఇస్తాను దీనికి: స్టూడియో క్వాలిటీ సౌండ్ అండ్ ప్రొఫెషనల్ సౌండ్. జనరల్ యూసేజ్ కి హెవీ బేస్, హెవీ ట్రబుల్ ఇష్టపడే వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. అలానే ప్రొఫెషనల్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా దీన్ని పిక్ చేసుకోవచ్చు. ఆల్ మిడ్స్, హైస్, లోస్ 3 కూడా సపరేట్ గా మీరు ఎలా అబ్జర్వ్ చేసినా గానీ ప్రతి నోట్ మీకు క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఎక్స్ట్రా స్పేషల్ ఆడియో సపోర్ట్ మీకు 3D లో, అంటే టాప్, బాటమ్ అన్ని సైడ్స్ నుంచి 3D సరౌండెడ్ ఆడియో లాగా మీకు స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. అలానే అల్ట్రా డీప్ బేస్ అని చెప్పనిస్తున్నారు. డిఫాల్ట్ బేస్ మీద ఇంకొక 5 లెవెల్స్ మీరు పెంచుకోవచ్చు. 1 వర్డ్ లో సౌండ్ పరంగా అయితే బీస్ట్. దీంతో కంపేర్ చేస్తే వాల్యూమ్ పరంగా అయితే ఎక్కడో 1 or 2% దీంట్లో ఎక్కువ వస్తుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ సౌండ్ ప్రీమియంనెస్ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా నేను 2 వర్డ్స్ యూస్ చేశాను: స్టూడియో క్వాలిటీ అండ్ ప్రొఫెషనల్ ఆడియో అని చెప్పి. ఆ రెండింటిని మనం దీనికి ఇవ్వలేం. ఇదేంటంటే కొంచెం మాస్ గా లౌడ్ వాల్యూమ్ ఇవ్వాలి అని చెప్పినట్టు ట్రై చేస్తుంది. అన్నింట్లో ఇది అవుట్ క్లాస్ గానే పర్ఫామ్ చేస్తుంది. ఇది 11mm డ్రైవర్స్, ఇందులో 12mm డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ డిఫరెన్స్ ని మనం ఈజీగా ఫీల్ అవ్వగలం. అవుట్ ఆఫ్ 10 9.8 అయితే ఇవ్వగలం. అదే దీంట్లో మీకు 9.2 వరకు స్కోర్ చేస్తుంది. దీంట్లో ఈక్వలైజర్ మోడ్స్ పరంగా డైరాక్ అనే ఒక సపోర్ట్ ఇచ్చారు. ఆ మోడ్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కానీ LDAC మోడ్ దీంట్లో లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో అరౌండ్ 61 hours వరకు వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ దీంట్లో 55 hours వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు. అండ్ 10 minutes మీరు ఛార్జ్ చేసి చూసుకుంటే రఫ్ గా మీకు 8 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది 2 డివైస్ లో. ఇప్పుడు రియల్ టైమ్ లో నేను యూస్ చేసినప్పుడు మాత్రం ANC ఆన్ చేసి నేను చెక్ చేశాను. కంటిన్యూస్ గా, అంటే యూట్యూబ్ లో లూప్ లో పెట్టేసి హై వాల్యూమ్ మోడ్, ANC 2 ఆన్ చేసి పెట్టేస్తే 2 కూడా సుమారుగా మీకు 10 hours పైన అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తున్నాయి. ANC ఆన్ చేసి చెక్ చేసినప్పుడు 10 hours ప్లస్ మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు నేను ANC యూస్ చేయకుండా ఒక 50 to 70% వాల్యూమ్ లో మీరు యూస్ చేస్తారనుకుంటే యాక్యురేట్ గా మనం చెప్పలేం, కానీ సుమారు మీరు 1 week పైన అయితే DWS మీరు యూస్ చేసుకోవచ్చు. కేస్, బడ్స్ రెండింటిని కలిపి నేను చెప్తున్నాను. బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా నా యూసేజ్ లో అయితే నేను వీటిని యూస్ చేయడం స్టార్ట్ చేసి నెల అవుతుందని చెప్పాను కదా. ఈ నెల మొత్తం మీద 2 సార్లు ఛార్జింగ్ పెట్టాను. దీనికైతే ఒకసారి పెట్టినట్టున్నా. Buds 2 Plus మాత్రం 2 సార్లు ఛార్జింగ్ పెట్టాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బ్యాటరీ బ్యాకప్ పరంగా కంప్లైంట్ ఏం లేదు. మీరు ఎంత హెవీగా యూస్ చేసినా కానీ ఇబ్బంది పెట్టవు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ అగైన్ 9.8 స్కోర్ చేస్తుంది Buds 2 Plus, అండ్ Buds 2 కూడా అగైన్ 9.8 వరకు స్కోర్ చేస్తుంది. అండ్ ఇంకా IP రేటింగ్ ఇవి 2 IP55 స్ప్లాష్ రెసిస్టెంట్ తోనే వస్తున్నాయి. IP64 మేబీ ఇచ్చుంటే బాగుండేది, కొంచెం డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉండేది. బట్ IP55 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇప్పుడు ఒకసారి దీంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, రెండింట్లో సౌండ్ క్వాలిటీ ఫస్ట్ మెయిన్ ప్లస్. ఈ రెండింటికి యాప్ సపోర్ట్ ఇస్తున్నారు. అసలు సీమ్లెస్ యాప్ అనేది బటర్ స్మూత్ ఉంటుంది అండ్ చాలా కస్టమైజబుల్ ఫీచర్స్ ఉన్నాయి. మూడోది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. కాన్స్ లోకి వచ్చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ లేదు. నేను కార్ లో జనరల్ గా ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటివి యూస్ చేసినప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ డాక్ మీద పెట్టేస్తాను. బట్ దీనికి వైర్లెస్ ఛార్జ్ లేదు. అండ్ ఈ క్రౌన్ కి ఎటువంటి ఫంక్షన్స్ లేవు. అది సెకండ్ కాన్ అన్నట్లు అనిపించింది. ఈ 2 కాన్స్ తప్ప పెద్దగా నాకు మేజర్ కాన్స్ ఏం అనిపించలేదు. ఇవి ఫైనల్ ఒకసారి ప్లస్లు మైనస్లు, ప్రోస్ అండ్ కాన్స్ పరంగా. ఫైనల్ వెర్డిక్ట్, అసలు దీన్ని నువ్వు సజెస్ట్ చేస్తావా, కొనుక్కోవచ్చు అని అడిగితే మాత్రం 3300 రూపీస్ లో CMF Buds 2 Plus ఖచ్చితంగా మనకి జస్టిస్ చేస్తానట్లు అనిపించింది. అండ్ 2700 CMF Buds 2, ఇది 2500 లోపల వస్తే బాగుండదు అనిపించింది. మీరు 2500 లోపల వస్తే దీన్ని కొనుక్కోండి. ఇదైతే 3300 లో కొనుక్కోవచ్చు. మోస్ట్లీ దీనికి వెళ్ళడానికి ట్రై చేయండి. నాకైతే దీని మీద చాలా మంచి ఇంప్రెషన్ అనిపించింది. సో ఇది ఓవరాల్ గా CMF Buds 2 Plus అండ్ CMF Buds 2 ఈ రెండింటి మధ్యలో ఉన్న కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.